వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మనం ఈరోజు ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి పంపులు తొట్టులు అనే టాపిక్ చూద్దామండి. పంపులు తొట్టులు అనే టాపిక్ అనేది ఆర్ఎస్ఆర్లో టైమ్ అండ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. టైమ్ అండ్ వర్క్ ఏ విధంగా మనం చేసామో సేమ్ యాజ్ టీజ్గా ఈ పంపులు తొట్టులు చేయొచ్చండి. టైమ్ అండ్ వర్క్లో ఉండే అన్ని మోడల్స్ మీకు తెలిసినట్లయితే, అన్ని మోడల్స్ చేయడం మీకు వచ్చినట్లయితే పంపులు తొట్టులు చేయడం వస్తుందండి, ఇంకేమీ లేదండి. కాబట్టి దీన్ని టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పటికీ పైప్స్ అండ్ సిస్టమ్స్ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, టైమ్ అండ్ వర్క్లో ఉన్న ప్రతి మోడల్ కూడా మళ్ళీ పైప్స్ అండ్ సిస్టంలో ఉంటుంది, అంటే పంపుల తొట్టులో ఉంటుంది. కాబట్టి నేను అది చెప్పలేదండి. స్టూడెంట్స్ ఇప్పుడు మరి కంపల్సరీ కావాలని అడుగుతున్నారు కాబట్టి మనం అందులో ఉన్న క్వశ్చన్స్ చాలా తక్కువ కాబట్టి 2 వీడియోస్లో తెలియజేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. డైరెక్ట్గా క్వశ్చన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే, మనము టైమ్ అండ్ వర్క్లో ఏ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసామో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. ఒకసారి ఆ కాన్సెప్ట్ మీకు గుర్తు చేస్తానండి. మనము ఫామ్లో బేసిక్గా వెళ్ళొచ్చు, షార్ట్ కట్ మోడల్లో వెళ్ళొచ్చు అండి. అయితే మన మోడల్ డిఫరెంట్ కాబట్టి మన మోడల్లోనే చేద్దాము. షార్ట్ కట్లో కాకుండా మన మోడల్లో చేద్దాం. చూడండి, ఏమి ఇచ్చాడంటే వరుసగా 20-30 నిమిషాల్లో 2 గొట్టాలు ఏబీలు ఒక ట్యాంకు నింపగలవటండి. ఏబి అనే 2 గొట్టాలు ఒక ట్యాంకును 20-30 నిమిషాల్లో నింపగలవు. రెండింటిని ఒకేసారి వాడితే, అంటే రెండింటిని ఒకేసారి వదిలినట్లయితే ట్యాంకు నిండడానికి పట్టే కాలం ఎంత అని అడిగాడండి. ట్యాంకు నిండడానికి పట్టే కాలం ఎంత? ఇప్పుడు చూడండి, ఏ అనే ఒక పంపు ఉంది, బి అనే పంపు ఉందండి. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు అనేసి మనం కాలము పనిలో తీసుకున్నాము. ఏ అనే పంపు అనేది 20 నిమిషాల్లో నింపగలదండి, బి అనే పంపు 30 నిమిషాల్లో నింపగలదండి. ఏ అనేవాడు 20 రోజుల్లో పని చేయగలడు, బి అనేవాడు ఒక పని 30 రోజుల్లో చేయగలడు. సేమ్ మోడల్. ఇద్దరు కలిసి చేస్తే ఏంటి, అలాగే ఇప్పుడు 2 పంపులు కలిసి విడిచిపెడితే ఏంటి అని అర్థం. ఇప్పుడు రెండింటికి ఇచ్చిన రోజులకి కానీ ఇక్కడ ఇచ్చిన గంటలు ఇచ్చాడు కాబట్టి ఈ 2 నిమిషాలు ఇచ్చాడు. నిమిషాలుగా ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. రెండింటికి ఎల్సిఎం 60 కాబట్టి 60 మధ్యలో తీసుకోండి, అంటే టోటల్ వర్క్ 60 అని అర్థం. ఇవి పంపులు తొట్లు కాబట్టి 60 లీటర్లు అనుకుందాం. ఇది 60 లీటర్లు అనుకుందాం, అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు అండి. 60 లీటర్ల ట్యాంకుని ఏ అనేది 20 నిమిషాల్లో నింపగలదండి. ఏ అనే పంపు 20 నిమిషాల్లో నింపగలదు, అంటే 1 నిమిషానికి 3 లీటర్లు నిండుతుందండి. అంతే కదండి, 1 నిమిషానికి 3 లీటర్లు. ఇక్కడ బి అనే పంపు 30 నిమిషాలు తీసుకుంటుందండి, అంటే 1 నిమిషానికి ఎన్ని లీటర్లు నిండుతుందంటే 2 లీటర్లు నిండుతుందండి. 2 కలిసి అనుకోండి, ఏ ప్లస్ బి 2 కలిసి అనుకోండి, ఇది 3 లీటర్లు, ఇది 2 లీటర్లు, అంటే నిమిషానికి ఇది 3 + 2 5 లీటర్లు నిండుతుంది. అవునా కాదండి? అంటే 1 నిమిషానికి 5 లీటర్లు నిండుతుంది కాబట్టి మొత్తం ట్యాంక్ ఎంత అండి? 60 లీటర్లు. నిమిషానికి 5 లీటర్ల లెక్క ఎన్ని నిమిషాలు అవుతుందంటే 12 నిమిషాలు అవుతుంది. అవునా కాదండి? చూడండి, మొత్తం 60 లీటర్లు, నిమిషానికి 5 లీటర్లు లెక్క వేసినట్లయితే 12 నిమిషాలు నిండిపోతుంది. 12 × 60 కాబట్టి 2 కలిసి ఒకేసారి విడిచిపెట్టినట్లయితే 12 నిమిషాలు పడుతుందండి. ఇది ఎటువంటి ఫార్ములాస్ కూడా అవసరం లేదు. టైమ్ అండ్ వర్క్ని ఏ విధంగా చేసామో, కాలము పని ఏ విధంగా చేసామో యాజ్ ఇట్ ఈజ్ మోడల్ ఇక్కడ అప్లై చేయండి, సింపుల్గా వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పంపు నింపుతుందా ఖాళీ చేస్తుందో చూసుకోవాలండి. కాలము పనిలో అన్నీ కూడా ఏంటంటే ప్లస్సే ఉంటాయండి. ఇక్కడ మాత్రం పంపుల తొట్టులో మైనస్ ఉంటుందండి. పంపులు నింపాయి అనుకోండి ప్లస్ తీసుకోండి, అదే ఖాళీ చేసింది అని అనుకోండి మైనస్ తీసుకోండి. ఖాళీ అని అర్థం అంటే ట్యాంక్లో ఉన్న వాటర్ ఖాళీ అవుతుందంటే దాని ముందు మైనస్ తీసుకోండి, నింపుతుందంటే ప్లస్ తీసుకోండి. నింపుతుంది అంటే ప్లస్ తీసుకోండి. ఓకేనండి, ఈ 2 విషయాలు ఉంటే చాలు. టైమ్ అండ్ వర్క్లో మోడల్స్ అన్నీ కూడా యాజ్ టీజ్గా చేసేవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. టైమ్ అండ్ వర్క్లో ఉన్న మోడల్స్ ఉపయోగించుకుంటూ పంపులు తొట్టులు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి, దీన్ని ఎలా చేద్దామో. సెకండ్ క్వశ్చన్, ఆర్ఎస్ఆర్ బుక్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు నాకు ఒకసారి వాట్సాప్లో ఆ బుక్ పంపించమని అడిగినట్లయితే నేను పంపిస్తాను. లేదంటే మీ బుక్ స్టోర్లోకి వెళ్ళి ఆర్ఎస్ఆర్ బుక్ తీసుకోండి. మనకి అందులో ఉండే క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఎస్ఏ కానిస్టేబుల్లో కొన్ని ఎగ్జామ్స్ కొన్ని పేపర్లో యాజ్ టీజ్ క్వశ్చన్ అనేది ఆర్ఎస్ఆర్ బుక్ నుండి వచ్చేస్తుందండి. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే యాజ్ టీజ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆర్ఎస్ఆర్ బుక్ మొత్తం ఒకసారి ప్రిపేర్ అయిపోయింది. అది ఒక్కటే మ్యాండేట్ అనుకోకుండా ఇంకా వేరే నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, తప్పేం లేదు. ఏ నోట్స్లో ప్రిపేర్ అయినా, లేకపోతే ఏ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అయినా సరే, మీకు ఏదైనా అర్థమెటిక్ పరంగా కానీ రీజనింగ్ పరంగా కానీ డౌట్స్ వచ్చినట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి. 8985020648 అండి నా నెంబర్ అండి. గణేష్ సార్, నా పేరు గణేష్ అండి. గణేష్ సార్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదా వాట్సాప్లో మాకు ఆ బుక్ కావాలని కానీ, లేకపోతే పలానా క్వశ్చన్స్కి నాకు సొల్యూషన్ రావట్లేదు ఎలా చేయాలని మీరు ఏదైనా డౌట్స్ రూపంలో కానీ నాకు పంపించినా, లేదు మన ఛానల్లో సంబంధించిన డౌట్స్, అంటే మన ఛానల్లో ఉన్న స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు,
ఆ స్టూడెంట్స్తో మీ డౌట్స్ని షేర్ చేసుకోవడం కానీ నాతో డౌట్స్ని షేర్ చేసుకోవడానికి ఒక గ్రూప్స్ ఉన్నాయండి. ఆ గ్రూప్లో జాయిన్ కావాలన్నా సరే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మనం గ్రూప్లో జాయిన్ చేద్దామండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉండే టోటల్ క్వశ్చన్స్ అనేవి ఆర్ఎస్ అగర్వాల్ ఉండే బుక్లో ఉండే క్వశ్చన్స్ టోటల్ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే ఆర్ఎస్ఎల్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అది ఓన్లీ 500 రూపీస్ అండి. ఓన్లీ 500 రూపీస్, 500 రూపాయలకి మనము మొత్తం టోటల్ వీడియోస్ అంటే ఆర్ఎస్ఎల్ నుంచి ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ టాపిక్స్ అండి, అంటే యావరేజ్ ఇది ఉండిపోయింది లాస్ట్ టాపిక్స్. ఈ టాపిక్ అంటే ఆల్రెడీ మొత్తం ఆర్ఎస్ఎల్ బుక్లో ఉన్న ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అనేది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ వీడియోస్ అన్ని కావాలనుకుంటే 500 రూపాయలకు ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ అమౌంట్ నాకు పంపించినట్లయితే లేదా స్క్రీన్ షాట్ పంపించండి. నాకు పంపించినట్లయితే మీకు ఆ లింక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. అలాగే మీకు డౌట్స్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తామండి. ఒకవేళ పేమెంట్ చేసినా చేయకపోయినా సరే డౌట్ గ్రూప్లో యాడ్ అవుదాం అనుకుంటే మాత్రం యాడ్ అవ్వచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మన గణేష్ స్టడీ సెంటర్ని మీ ఫ్రెండ్స్కి అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడంటే ఒక తొట్టును 4 గంటలు ఒక గొట్టం నింపుతుందండి, మరో గొట్టము 9 గంటలు దాన్ని ఖాళీ చేస్తుందండి. అయితే 2 గొట్టాలను ఒకేసారి తెరిస్తే తొట్టు నిండడానికి పట్టే సమయం అని అడిగాండి. చూడండి, ఒక గొట్టము ఇప్పుడు ఏబి గొట్టం, ఇక్కడ ఏబి అని ఇవ్వలేదు, ఒక గొట్టం ఏ అండి. ఏ అనే గొట్టం అనేది నింపుతుందండి, బి అనే గొట్టము ఖాళీ చేస్తుందండి. ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ వేసుకోవాలి, నింపుతుంది కాబట్టి ప్లస్ వేసుకోవాలి. ఏ అనే గొట్టము 4 నిమిషాలు 4 గంటలు అండి, 4 గంటలు పడుతుందండి ట్యాంక్ నింపడానికి. బి అనే గొట్టము దీన్ని ఖాళీ చేయడానికి 9 గంటలు పడుతుందండి, -9 తీసుకోండి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేయండి. 4కి 9కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 4 9లో డైరెక్ట్గా తీసుకోండి. 4 9 ఎంత అంటే 36, అంటే ట్యాంక్ కెపాసిటీ 36 లీటర్లు అనుకున్నట్లయితే చూడండి, ఇది గంటకి 9 లీటర్లు నింపుతుంది, ఇది గంటకి 4 లీటర్లు ఖాళీ చేస్తుందండి. కంపల్సరీగా మైనస్ ఎవరైనా వేసుకోవాలండి. ఇది నింపుతుంది కాబట్టి చూడండి, 4 గంటల్లో 36 లీటర్లు, అంటే గంటకు 9 లీటర్లు, 4 9 36 కాబట్టి 9 గంటల్లో ఖాళీ అవుతుందండి, గంటకు 4 లీటర్లు ఖాళీ చేస్తుందండి. ఖాళీ అంటే హోల్ అనేది, ఆ రంధ్రం అనేది అలా ఖాళీ చేస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇది 9 4 అంటే 2 ఒకేసారి అన్నట్టు చూడండి. ఆ 2 గొట్టాలను ఒకేసారి తెరిస్తే, అంటే రెండింటిని కలిపి తెరిస్తే, అంటే A + B 2 కలిపి తెరిస్తే ఇది 9 లీటర్లు నింపుతుంది, 4 లీటర్లు బయటకు వెళ్ళిపోతుందండి. అంటే 9 - 4 = 5 లీటర్లు అండి. అంటే గంటకు 5 లీటర్లకు నిండుతుంది. మొత్తం చూసుకున్నట్టయితే ట్యాంక్ కెపాసిటీ 36 లీటర్లు. ట్యాంక్ కెపాసిటీ 36 లీటర్లు, గంటకు 5 చెప్పున ఎంత టైం పడుతుంది చూడండి. 5 7 35, ఇంకొకటి మిగులుతుంది కాబట్టి 5 × 1/5 గంటలు అండి. అది ఆప్షన్లో ఉందనుకోండి, ఓకే. 5 × 1/5 అని ఆప్షన్లో లేదు కాబట్టి మళ్ళీ ఇంకా ఆప్షన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు చూడండి. ఇలా అయినా పెట్టవచ్చు, లేదా దీని పాయింట్లో చెప్పొచ్చు అండి. 7 పాయింట్ దీన్ని 2 అని తీసుకోవచ్చు, 5 × 10 కాబట్టి 7.2 అవర్స్ అని రాయొచ్చు. లేదా ఈ 7:30 7 × 1/5 × 60 చేసినట్టు సెకండ్లో మార్చుకోవచ్చు అండి, గంటలో నిమిషాల్లో మార్చుకోవచ్చు కదా, 12 అండి. అంటే 7 గంటల 12 నిమిషాలు. అంటే ఇదేనా ఆన్సర్ ఉండొచ్చు, ఇదేనా ఆన్సర్ ఉండొచ్చు, ఇదేనా ఆన్సర్ ఉండొచ్చు, చూసుకోండి. అంటే మనకి ఇక్కడ 7 × 1/5 వచ్చింది కదా, అది ఆప్షన్లో లేదని ఫిక్స్ అవ్వకూడదండి. 7.2 అని ఉండొచ్చు, లేదా 7 గంటల 12 నిమిషాలు అని కూడా ఉండొచ్చు అండి. కాబట్టి చూసుకోండి ఆన్సర్స్, ఈ 3 ఏదైనా ఉండొచ్చు, అది చూసుకోండి. మార్చడం రావాలండి, అది మనకి కాన్సెప్ట్ కాదు కాబట్టి చూసుకోండి, ఏది మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. 3వ క్వశ్చన్, ఒక ట్యాంకును ఒక గొట్టం 6 గంటల్లో నింపుతుందండి. ట్యాంకు సగం నిండిన తర్వాత, అంటే ట్యాంక్ సగం నిండిన తర్వాత అటువంటివే 3 గొట్టాలు తెరిచారండి. అటువంటివే 3 గొట్టాలు తెరిచారు. అయితే ట్యాంకు పూర్తిగా నిండడానికి పట్టే కాలం అని అడిగారండి. ట్యాంకు పూర్తిగా నిండడానికి చూడండి, ఒక ట్యాంక్ నిండడానికి ఏ అనే గొట్టం ఉపయోగించారండి. ఆ గొట్టం ఉపయోగించి ఆ ట్యాంక్ నింపడానికి ఎంత టైం పట్టిందండి? 6 గంటలు సమయం పట్టిందండి. అంటే దీంతో నింపడానికి 6 గంటలు పట్టిందండి. ఓకేనండి. అయితే 6 గంటలు పట్టినట్లయితే ట్యాంకు సగం నిండిన తర్వాత, అంటే సగం నిండాలంటే ఎంత పడుతుందండి? సగం నిండిన అంటే 3 గంటల్లో సగం నిండిపోతుందండి. 3 గంటల్లో సగం నిండిపోతుంది, అంటే ఆఫ్ అవ్వడానికి 3 గంటలు పట్టిందండి. నెక్స్ట్ రిమైనింగ్ సగం నిండడానికి ఏం చేశారంటే అటువంటివే 3 గొట్టాలు అండి. అంటే 3 గొట్టాలు అంటే మొత్తం 4 గొట్టాలు నిండితే అటువంటివే 4 గొట్టాలు ఉపయోగించారండి. 4 గొట్టాలు ఉపయోగించినట్లయితే ఎంత టైం పడుతుందో మనకు కావాలండి.
చూడండి, ఈ అర ట్యాంక్ నిండడానికి 3 గంటలు పట్టిందండి. అర ట్యాంక్ నిండడానికి 3 గంటలు పట్టిందండి. అలాంటిది ఇక్కడ 4 గొట్టాలు ఉపయోగిస్తున్నామండి. 4 గొట్టాలు ఉపయోగిస్తున్నాము. నార్మల్గా అయితే ఎంత టైం తీసుకోవాలండి? 3 గంటల సమయం తీసుకోవాలండి. 3 గంటల సమయం తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఉపయోగించింది ఒక గొట్టం అయితే ఎంత చూడండి, ఒక గొట్టం అయితే 3 గంటల సమయం తీసుకోవాలండి ఇంకా నిండడానికి, మిగిలిన సగం నిండడానికి. కానీ 4 గొట్టాలు ఉపయోగించాం కానీ ఎంత సమయం తీసుకుంటుందో మనకు కావాలి. చూడండి, ఇక్కడ ఒక గొట్టము టైము అనేది ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుందండి. అనులోమానుపాతంలో ఉంటే 1x3 కాదు 3, 4x3 12 గంటలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ విలోమానుపాతంలో లేదండి, అనులోమానుపాతంలో లేదండి, విలోమానుపాతంలో ఉంది. కాబట్టి విలోమానుపాతంలో ఉంటే ఒకటే గుర్తుంచుకోండి, ఈ 2 ఇంటూ చేసి బై చేసానండి. అంటే 1x3/4 అండి. 3/4 అనేది తెగదు కాబట్టి ఇంటూ 60 వేసుకోండి, ఎందుకంటే నిమిషాల్లో మార్చుకోవడం కోసం. 4 1 4 15 3 15 ఎంతండి? 45 నిమిషాలు అండి. ఇది 3 గంటలు, ఇది 45 నిమిషాలు. మొత్తం సమయం పడుతుందండి 3 గంటల 45 నిమిషాలు సమయం పడుతుందండి. 3 గంటల 45 నిమిషాలు సమయం పడుతుందండి. ఇక్కడ తీసుకోండి, ఈ 2 కూడా ఏంటంటే ఇండైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటాయండి. ఇండైరెక్ట్ అంటే విలోమానుపాతంలో ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. విలోమానుపాతంలో ఉంటే ఈ 2 గుణించాలండి, బై ఇచ్చేసాను అంటే ఇది బై ఇది వస్తుంది. ఇక్కడ మధ్యలో ఇంటూ పెట్టుకుని 1x3/4. అదే అనులోమానుపాతంలో అయితే 4/1x3 అవుతుందండి. చూడండి తేడా, 4 పైకి వెళ్ళిపోతుంది, 4/1x3 అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 1x3/4 అవుతుంది. విలోమానుపాతం అంటే బైలోకి వస్తుంది కదండి. ఇప్పుడు x ప్రపోర్షనల్ టు y అంటే అనులోమానుపాతం అండి. x ప్రపోర్షనల్ టు 1/y అంటే విలోమానుపాతం అండి. ఓకేనండి. కానీ చూడండి, x ప్రపోర్షనల్ టు y అన్నప్పుడు భిన్నం రివర్స్ అవుతుందండి. x ప్రపోర్షనల్ టు 1/y అయినప్పుడు భిన్నం రివర్స్ అవ్వట్లేదు. ఎందుకంటే చూడండి, ఇటు వచ్చేస్తుంది అది. దీని నుంచి xy ఈజ్ ప్రపోర్షనల్ టు 1 లేదా xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఏమవుతుందండి, x/y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అందుకే బై రూపంలో వస్తుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా 2 ఇంటూ అవుతాయి, 2 ఇంటూ అవుతాయి, బై వస్తుందండి, డైరెక్ట్గా వస్తుంది. అది చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం ఇక్కడ నుండి వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈ విధంగా చేస్తే అక్కడ మీకు నీట్గా అర్థమైపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఒక నీటి తొట్టె 2/5 భాగం నిండుగా ఉన్నదండి. గొట్టం ఏ 10 నిమిషాల్లో తొట్టెను నింపుతుంది. గొట్టం బి 6 నిమిషాల్లో దాన్ని ఖాళీ చేయగలదండి. 2 గొట్టాలను తెరిచి ఉంటే ఎంత కాలానికి తొట్టె ఖాళీ అవ్వడం లేదా పూర్తిగా నిండడం జరుగుతుందని అడిగాడండి. చూడండి, ఇక్కడ ఏబి అనే 2 గొట్టాలు ఉన్నాయి. నేను ఏమన్నానండి, తొట్టె 2/5 భాగం నిండి ఉందండి. 2/5 భాగం నిండి ఉంది. ఏ అనే గొట్టము, బి అనే గొట్టం. చూడండి, ఏ అనే గొట్టము ఎంతంటే 10 నిమిషాల్లో నింపుతుందండి, 10 నిమిషాల్లో నింపుతుంది. బి అనే గొట్టం అనేది 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుందండి, 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. 2 గొట్టాలు తెరిచి ఉంటే ఎంత కాలానికి తొట్టి నిండుతుంది, నేను ఖాళీ అవుతుందండి. 2 గొట్టాలు తెరిచి ఉన్నాయి అనుకోండి, రెండింటికి ఎల్సిఎం చూడండి, 10కి 6కి 60 తీసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా 30 కూడా అవుతుంది, 60 తీసుకోండి. అంటే 10 6లు కాబట్టి 6 10లు కాబట్టి 17 తీసుకోండి, అంటే ఇది -10. 2 ఒకేసారి చేసాం అనుకోండి, 2 ఒకేసారి చేస్తే ఇది 6 లీటర్లు నింపుతుంది, ఇది 10 లీటర్లు ఖాళీ అవుతుందండి. 6 లీటర్లు నింపుతుంది, 10 లీటర్లు ఖాళీ అవుతుంది. అంటే 6 - 10 = -4, అంటే 4 లీటర్లు ఖాళీ అయిపోతుందండి. అంటే మొత్తం ట్యాంక్ అనేది ఖాళీ అవ్వడానికి అవకాశం ఉంది కానీ నిండడానికి అవకాశం లేదండి. ఓకేనండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 4 లీటర్లు 1 నిమిషానికి ఖాళీ అయిపోతుందండి. 4 లీటర్లు 1 నిమిషానికి ఖాళీ అయిపోతుంది. కానీ ట్యాంక్ ఎంత నిండి ఉందండి, 2/5 భాగం నిండి ఉందండి, 2/5 భాగము నిండి ఉందండి.
ఇక్కడ మొత్తం ట్యాంక్ ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 60/4 ఇంటూ ట్యాంక్ ఎంత నిండి ఉందండి? 2/5 భాగం నిండి ఉంది కాబట్టి ఇంటూ 2/5 అండి. చేసేయండి ఇప్పుడు. 2తో 2 30 అండి. 5తో 5 6 అండి. అంటే ఇక్కడ చూడండి మైనస్ వచ్చింది కాబట్టి -6 నిమిషాలు, అంటే 6 నిమిషాల్లో ఖాళీ అవుతుంది అని అర్థం అండి. 6 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. 6 minutes to empty అని అర్థం అనమాట. 6 minutes to empty అవ్వడానికి 6 minutes పడుతుందని అర్థం అండి. ఓకేనండి, ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి. ఇది ఎందుకు ఇక్కడ చేసామంటే మొత్తం ట్యాంక్ ఖాళీ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి, కానీ ట్యాంక్ ఎంత భాగం నిండి ఉందన్నాడు? 2/5 భాగం నిండి ఉందన్నాడు అండి. కాబట్టి 2/5 వేసాం, ఇంటూ 2/5. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, అది కష్టమైనది ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమి ఇచ్చారంటే, గొట్టం ABC వరుసగా 5 గంటలు, 10 గంటలు, 30 గంటల్లో ఒక ట్యాంక్ నింపుతాయండి. 3 తెరిస్తే ఎన్ని గంటల్లో తొట్టి నిండుతుంది అన్నాడండి. ఇక్కడ 3 గొట్టాలు ఉన్నాయి, ABC అని 3 గొట్టాలు ఉన్నాయి. ఏ అనే గొట్టము 5 గంటలు నింపుతుంది, B అనే గొట్టము 10 గంటల్లో నింపుతుంది, C అనే గొట్టం 30 గంటల్లో నింపుతుందండి. అంతే కదండి, 5, 10, 30 గంటలు ఒక ట్యాంక్ నింపుతాయి. 3 తెరిస్తే ఎన్ని గంటల్లో తొట్టి నిండుతుంది? 3కి ఎల్సిఎం తీసుకోండి. 5, 10కి 30కి ఎల్సిఎం 30 డైరెక్ట్గా తీసుకోవచ్చు. 5తో 5 6ల, 10తో 10 3ల, 3తో 3 1లు అండి. అన్నీ కూడా గొట్టాలు ఏం చేస్తున్నాయండి? నింపుతున్నాయి. అన్నీ కూడా గొట్టాలు నింపుతున్నాయి. ఇక్కడ 3 కలిసి అన్నాడు కాబట్టి A + B + C అంటే 6 + 3 + 1 అంటే 10 వస్తుందండి. అంటే గంటకు 10 లీటర్ల లెక్కన మొత్తం ఎంత పడుతుందండి? 30 లీటర్ల ట్యాంకు గంటకు 10 లీటర్ల లెక్క అయితే ఎంత టైం పడుతుందండి? 3 గంటలు పడుతుందండి. 3 కలిపి చేసినట్లయితే ఎంత టైం పడుతుందండి? 3 గంటలు అండి. గంటకు 10 లెక్కన 30 లీటర్ల ట్యాంక్ నింపాలంటే 3 గంటలు పడుతుందండి. ఓకేనండి, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఎంత కష్టమైనది ఏం కాదు. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఒక ట్యాంకును గొట్టం ఏబీలు వరుసగా 5, 6 గంటల్లో నింపుతాయండి. గొట్టం సి 12 గంటల్లో దాన్ని ఖాళీ చేస్తుంది. అయితే ఒకేసారి 3 గొట్టాలు తెరిస్తే ట్యాంకు నిండడానికి పట్టే కాలం ఎంత అన్నాడండి. ఇక్కడ చూడండి 2 గొట్టాలు నింపుతున్నాయండి. ఏబి గొట్టాలు 2 నింపుతున్నాయి, ప్లస్ వేసుకోండి. సి గొట్ట ఖాళీ చేస్తుంది కూడా మైనస్ వేసుకోండి. ఏ అనే గొట్టం నింపడానికి ఎంత టైం పడుతుందండి? 5 గంటలు, బి 6 గంటలు, సి 12 గంటలు కాబట్టి 12 ముందు మైనస్ వేసుకోండి. 5, 6, 12కి మీరు ఎల్సిఎం చేసినట్లయితే ఈ 3 టేబుల్లో పోయేది 60 ఉంది కాబట్టి 60 తీసుకోండి. ఇంకా మధ్యలో 30 ఎంత ఉందో మనకు అనవసరం. ఏ టేబుల్ ఏది పోయినా ప్రాబ్లం లేదు. 60 తీసుకోవచ్చు, 120 తీసుకోండి, 180 తీసుకోవచ్చు, నీ నెంబర్ బట్టి ఉంటుంది. ఈ 3తో తెగించి తీసుకోరండి. 5 గంటల్లో నింపుతుంది కాబట్టి గంటకు 6 లీటర్లు, ఇది గంటకు 5 లీటర్లు, ఇది గంటకి 10 లీటర్లు కదా, 6 10ల, ఇది 5 12 లేదు, 12తో వచ్చేస్తే 12 5ల 60. 5 గంటల్లో నింపుతుంది కాబట్టి గంటకి 12 లీటర్లు అండి. గంటకి 10 లీటర్లు, గంటకి 5 లీటర్లు అండి. ఇప్పుడు 3 కలిసి అన్నట్టుగా A + B + C చేయాలండి. అంటే 12 + 10 - 5 అండి. 10 - 5 అంటే 5, 5 + 10 12 అంటే 17 అవుతుందండి. అంటే గంటకు 17 లీటర్లు నిండుతుందండి. ఈ 3 కలిపాం, ఇది మైనస్ ఉంది కూడా మైనస్ చేసాం, అర్థం అదే. అయితే మొత్తం ట్యాంక్ చూసుకున్నట్లు 60 లీటర్లు, గంటకు 17 లీటర్లు నిండుతుంది కాబట్టి 60/17 అండి. అంటే 17తో చూస్తే 17 3 51, ఇంకా 9 ఉంటుందండి. 9/17 గంటలు అండి. 3 × 9/17 గంటలు, 3 × 9/17 గంటలు అండి. సి ఆప్షన్ అవుతుందండి. అంతేనండి, ఇంకేం కష్టమేం లేదు. అక్కడ ఖాళీ చేస్తుందా, నిండి ఉంటుందా, ఆ 2 చూసుకుంటే సరిపోతుంది. అంటే నిండుతుందంటే ప్లస్ తీసుకోండి, ఖాళీ అయితే మైనస్ తీసుకోండి, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ కూడా ఈ 3 ప్లస్ చేసినప్పుడు కూడా ఈ మన చూడండి సామర్థ్యాలు మాత్రమే ప్లస్ చేస్తున్నామండి. సామర్థ్యాలు, ఇది గంటకు 12 లీటర్లు నిండుతుంది, ఇది గంటకు 10 లీటర్లు ఇస్తుంది, ఇది గంటకు 5 లీటర్లు బయటకు పంపిస్తుంది. ఆ 3 కలిపాం, 12 + 10 22, 22లో 5 బయటికి పోతుంది కాబట్టి 17 లీటర్లు ఉంటుంది. 3 కలిపి ఒకేసారి ఆన్ చేసినట్లయితే గంటకు 17 అవుతుంది. అలాంటిది 60 లీటర్లు నిండడానికి ఎంత టైం పడుతుంది అంటే 3 × 9/17 గంటల సమయం పడుతుంది. 3 ఒకేసారి ఆన్ చేసినట్లయితే ట్యాంక్ నిండడానికి అంత సమయం పడుతుందండి. అది ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఒక ట్యాంకును 3 గొట్టాలు ABCలు వరుసగా 30, 20, 10 నిమిషాల్లో నింపుతాయటండి. తొట్టి ఖాళీగా ఉన్నప్పుడు 3ని తెరిచాము. వరుసగా PQR అనే రసాయన ద్రవాలు ABCలు బయటకు పంపిస్తే
ఏబీసీని బయటకు పంపిస్తే 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని మిశ్రమం R అనుపాతం ఎంత అని ఇచ్చాడండి. చూడండి, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ క్వశ్చన్ అండి. ఖాళీ ట్యాంకు 3 గొట్టాలు ఏబిసిలు వరుసగా 30, 20, 10 నిమిషాల్లో నింపుతాయటండి. 30, 20, 10 నిమిషాలు ఏబిసి 30, 20, 10 నిమిషాల్లో నింపుతాయటండి. నింపితే నెక్స్ట్ మూడింటిని తెరిచాము. వరుసగా PQR అనే రసాయన ద్రవాలను ఏబిసిలు బయటికి పంపిస్తే, అంటే ఏబిసిలు దీంతో పాటు ఏం చేస్తానంటే PQR అనే రసాయనాలను కూడా బయటకు పంపిస్తున్నాడండి. ఇవి లోపలికి ద్రవాలు లోపలికి వచ్చినప్పుడు రసాయనాలు బయటకు వెళ్ళిపోతుందండి. బయటికి పంపిస్తే 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని మిశ్రమంలో R అనుపాతం ఎంత అని అడిగాడండి. చూడండి, 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని మిశ్రమంలో R అనుపాతం, R అంటే ఇది ఈ CR దీని యొక్క అనుపాతం నిష్పత్తి ఎంత అడుగుతుండండి. నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు ట్యాంకులు నింపడానికి ఎంత సమయం అవుతుందో చూడండి. 3 గంటల సమయం తీసుకున్నాడండి. 3 గంటల తర్వాత చూడండి ఏబీసీలు పంపిస్తే 3 నిమిషాలు. 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని మిశ్రమం అన్నాడు. 3 నిమిషాల తర్వాత అంటే 3 నిమిషాలకి ఎంత అవుతుందో చూద్దామండి. 1 నిమిషంకి ఎంత అవుతుందో ముందు కనుక్కోండి. 1 నిమిషంకి ఎంత నిండుతుందో చూసుకున్నట్లయితే 1/30 + 1/20 + 1/10 బాగా నిండుతుందండి. అంటే చూడండి 30 నిమిషాల్లో నిండుతుందంటే అర్థం ఏంటంటే 1 నిమిషంకి 1/30 వంతు నిండుతుందని అర్థం అనమాట. ఆ విధంగా తీసుకున్నామండి. దీని అంతటికి ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది. 32 కాబట్టి 2, 23 కాబట్టి 3, 16 కాబట్టి 60. అంటే చూడండి ఎంత అవుతుంది, 11/60 అవుతుందండి. 11/60 బాగా నిండుతుందండి. అదే 3 నిమిషాలకైతే 3 × 11/60 అవుతుందండి. అంటే 33/60 అవుతుందండి. 33/60 అంటే 3 నిమిషాలు ఎంత బాగా నిండుతుందండి. మరి సి సామర్థ్యం చూసుకున్నట్లయితే సి సామర్థ్యం చూడండి ఎంత అవుతుందండి, 1/10 అండి. సి సామర్థ్యం ఎంత అండి, 1/10. ఏది 1 నిమిషానికి, ఇది 1 నిమిషానికి. మరి 3 నిమిషాలకి ఎంత ఉంటుందండి, 3/10 ఉంటుందండి. 3 నిమిషాలకి 3/10 అంటే 3/10 అనేది ద్రవం అనేది బయటికి వెళ్ళిపోతుందండి. ద్రవం అనేది బయటికి వెళ్ళి అయితే ఈ ఎంత ద్రవం బయటికి వెళ్ళిపోయిందో R యొక్క నిష్పత్తి కావాలంటే ఏమన్నాడు చూడండి. 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని మిశ్రమంలో R అనుపాతం ఎంత అని అడిగండి. R అనుపాతం ఎంత అంటుందంటే ఇప్పుడు ట్యాంకులో నుంచి కొంత మిశ్రమం బయటికి వెళ్ళిపోతుందండి. ట్యాంకులో నుండి కొంత మిశ్రమం బయటికి వెళ్ళిపోతుంది. ఆ మిశ్రమం ఎంత అండి, ఇది 3/10 అండి. 3/10. దీనికి ఇంక దేనికి కావాలండి, 3 నిమిషాల తర్వాత దీని నుంచి ఈ 3 గొట్టాల నుంచి కొంత లిక్విడ్ లోపలికి వస్తుందండి. దాని ఎంత అండి, 33/60 అండి. 33/60. ఇక్కడ ఈస్ట్ ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చు అండి, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1 3 11 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏమొచ్చిందని ఇక్కడ మనకి ఏం మిగిలిన 1 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలిందండి, 11/6 మిగిలిందండి. ఇక్కడ ఆప్షన్లో అది ఉంటే ఓకేనండి. లేనప్పుడు ఏం చేసుకుంటామంటే చూడండి, ఎప్పుడు కూడా నిష్పత్తి అన్న అర్థమేంటండి, నిష్పత్తి ఇప్పుడు A/B అంటే అర్థమేంటండి, అక్కడ భిన్న రూపం ఉంది కాబట్టి A/B అంటే అర్థమేంటండి, A/B కదండి. అలాగే 1:11/6 అంటే అర్థం. లేకపోతే ఈ నిష్పత్తిని ఈ 6 ఇక్కడ తీసుకోండి, 6:11 అని రాసుకోవచ్చు. ఈ 6 ఇక్కడ తీసుకొచ్చామండి. లేకపోతే దీనికి 6తో గుణించాం, దీనికి 6తో గుణించాం, 6:11 అవుతుంది. 6:11 అంటే అర్థం ఏంటండి, 6:11 అండి 6/11 అంటే 6/11 భాగం అనేది ఏముంటుందండి, R అనేది అనుపాతం. అంటే R అనే ఒక రసాయనం అనేది ఆ ట్యాంకులో ఎంత ఉంటుందండి, 6/11 వంతు ఉంటుందండి. ఓకేనండి, ఇలా చేయొచ్చండి. చూడండి నెక్స్ట్ చూడండి 8వ. ఇది కొద్దిగా ఈ క్వశ్చన్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. చూడండి అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమీ లేదండి. ఇప్పుడు ఏనే ట్యాంకు నిమిషానికి 30 లీటర్లు నిండుతుంది అనుకోండి. అయితే 30 నిమిషాలు పడుతుంది ట్యాంక్ మొత్తం నింపడానికి. 30 నిమిషాలు పడుతుందండి. ట్యాంక్ మొత్తం నింపడానికి 30 నిమిషాలు పడుతుందంటే ట్యాంక్ మొత్తము అంటే ఒక పార్ట్, ఒక భాగం నింపడానికి. అదే 1 నిమిషానికి ఎంత నిండుతుందంటే 30 వచ్చేసింది, 1/30 అర్థం అండి. అదే తీసుకోమండి ఇక్కడ. 1 నిమిషానికి 1/30 ఎంత నిండుతుంది, 1 నిమిషానికి 1/20 నిండుతుంది. ఏది B అనే పంపు వల్ల. C అనే పంపు వల్ల 1 నిమిషానికి 1/10 నిండుతుందండి. ఓకేనండి, అది మనం అలాంటి రేషియో తీసుకున్నాం. 3 కలిపి ఆన్ చేసరికి 3 ప్లస్ చేసామండి, ఇంకేం లేదు. ఓకేనండి, అర్థం అవ్వడం కోసమేనండి. ఇంకా అర్థం అవ్వడం కోసం మీకు ఈ విధంగా పార్ట్ తీసుకున్నాను చూడండి. అంటే మన రోజుల్లో ఇంతకు ముందులాగే మొత్తం ఎల్సిఎం చేసి 60 తీసుకొని చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఎల్సిఎం అదే వచ్చింది చూడండి. కానీ ఇక్కడ ఎంత భాగము అని అన్నాడండి, ఎంత భాగం అన్నాడు కాబట్టి అది మనం మనసులో పెట్టుకొని కరెక్ట్గా చేయాలండి. ఓకేనండి,
అక్కడ భాగము అంటే ఎంత భాగము ఎంత నిష్పత్తిని అడిగాడు, భాగాలు కనుక్కుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేసామండి. అలా కూడా చేయొచ్చు. అలా చేసి చిన్న కన్ఫ్యూజ్ అవుతారండి. ఎందుకంటే అక్కడ భిన్నాలు రివర్స్ వస్తాయండి. రివర్స్ వచ్చినప్పుడు అనుపాతం అనేది కొద్దిగా తేడా వచ్చినట్టు అనిపిస్తుంది మీకు, కానీ తేడా ఏం రాదండి. ఎందుకంటే అక్కడ మనకేంటంటే వచ్చేది ఇక్కడైతే భాగాలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఇది ముందు ఇది తర్వాత వచ్చిందండి. అలా కాకుండా మీరు రివర్స్లో అంటే ఇంతకుముందు చేసినట్లుగా దీనికి రోజుల్లో కానీ అంటే 3 కలిపి ఎన్ని రోజుల్లో నింపుతుంది, ఎన్ని నిమిషాల్లో నింపుతుందని మీరు కనుక్కోవాలి అనుకోండి. అప్పుడు ఏంటంటే మనకి టైంలో వస్తుందండి. ఇక్కడేమొచ్చింది అంటే పార్ట్లో వచ్చింది, అంటే ఎంత భాగం నిండింది అనేసి. టైంలో వచ్చినప్పుడు ఏంటంటే మనకి భాగాలు మళ్ళీ కనుక్కోవాలంటే మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ టైంని మళ్ళీ రివర్స్ చేయాలండి. రివర్స్ చేస్తే మళ్ళీ భాగం వస్తుంది. అక్కడ రివర్స్ చేయకుండా ఎక్కడైనా నీట్గా అర్థమవుతుందిగా ఉద్దేశంతో అలా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్. ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినట్లయితే నీట్గా ఇంకా అర్థమైపోతుంది. నేను ఎంతో క్వశ్చన్ చూడండి. 2 గొట్టాలు ఏ కామా బీలు విడివిడిగా వరుసగా 60-75 నిమిషాల్లో ఒక ట్యాంకర్ నింపగలబడింది. తొట్టె అడుగున మరొక గొట్టము దానిని ఖాళీ చేయగలదండి. ఎంత టైం అని ఇవ్వలేదు, ఖాళీ చేయగలదు. 3 గొట్టాలను ఒకేసారి తెరిస్తే 50 నిమిషాల్లో తొట్టి నిండిందండి. అయితే 3వ గొట్టం ఒక్కటే తొట్టె ఖాళీ చేయడానికి తీసుకునే సమయం ఎంత అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ 3 గొట్టాలు ఉన్నాయండి. ABC అని 3 గొట్టాలు అనుకుందాం. B అనే 2 గొట్టాలు నింపుతున్నాయండి. C అనే గొట్టం ఖాళీ చేస్తుందండి. A అనే గొట్టము ఎంత టైం తీసుకుంటుందండి? 60 నిమిషాలు తీసుకుంటుంది. B అనే గొట్టం 75 నిమిషాలు తీసుకుంటుందండి. C అనే గొట్టం ఎంత టైం తీసుకుంటుందో తెలియదండి. కానీ ఈ మూడు కలిసి ABCలు 3 కలిసి 50 నిమిషాల్లో నింపేస్తాయండి. 50 నిమిషాల్లో ఆ ట్యాంక్ని నింపేస్తాయండి. 3వ గొట్టాలను ఒకేసారి తెరిస్తే 50 నిమిషాల్లో తొట్టి నిండినది. అయితే 3వ గొట్టము ఒక్కటి తొట్టిని ఖాళీ చేయడానికి తీసుకునే సమయం అడిగాడు. కాబట్టి ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోండి. 60కి 75కి 50కి ఎల్సిఎం తీసుకోండి. ఏది 50 60 75కి ఎల్సిఎం తీసుకొని అనుకోండి. 5తో చూడండి, 5 10ల 5 12ల 5తో 5 15లు అండి. నెక్స్ట్ మళ్ళీ 5తో తీసుకుంటామా 2తో తీసుకుందామా చూడండి. 2తో తీసుకుని అనుకోండి 5 2ల 10 అవుతుంది. కాబట్టి 2 5ల 2 6ల 15ల 5 బయటకు తీసండి 50 వస్తుంది. 1ల 6ల ఇది 3ల 3 తీసారనుకోండి 150 బయటకు వస్తుంది. ఇక్కడ మనకి 3 బయటకు వచ్చింది కాబట్టి ఇంకా 2 1 ఉంటుందండి. 150 300 అంటే దీని ఎల్సిఎం 300 అవుతుంది. ఎల్సిఎం ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ మీకు అర్థం అవ్వకపోతే మీకు నచ్చిన మెథడ్లో చేసుకోండి. ఇది మనకి ఎల్సిఎం ఎస్ఎఫ్ ఎలా చేయాలంటే అక్కడ ఇలాగే చెప్పాను నేను. మీకు వచ్చి ఉంటుందని ఉద్దేశంతో ఇలా చేశాను. ఎలాగేం చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఈ 3 టేబుల్తో 3 నెంబర్లతో ఏదైతే డివిజన్ అవుతుందో ఆ నెంబర్ మనం తీసుకోవాలి. 300 అవుతుంది కానీ 300 తీసుకున్నామండి. 60 నిమిషాల్లో నిండుతుంది కాబట్టి నిమిషానికి ఎంత నిండుతుందంటే 5 లీటర్లు నిండుతుంది. 65 300 కాబట్టి ఇక్కడ చూడండి నిమిషానికి 4 లీటర్లు అండి. ఇక్కడ నిమిషానికి చూసుకున్నట్లయితే 6 లీటర్లు అండి. 6 లీటర్లు నిండుతుందండి. ఇక్కడ మరి ఎంత అవుతుందో కావాలి. చూడండి 5 + 4 9 అంటే 9 - x సమ్ x ఉంది అనుకోండి. అప్పుడు ఈ r ఏమవుద్దండి 9 - x అండి. మరి x కావాలంటే ఏమవుద్దండి ఈ r అటు వెళ్ళిపోతుంది x ఇటు వచ్చేస్తుంది. అంటే 9 - r = 3 అంటే ఇక్కడ 3 లీటర్లు ఖాళీ చేస్తుందని అర్థం అండి. x అవునా కాదండి? ఈ 3 కలిపితే 5 + 4 + 3 అంటే అక్కడ -3 5 + 4 + -3 6 అవుతుంది లేదండి. చూడండి 9 - 3 6 3 కలిపితే ఎంత వచ్చింది లేదండి. అంటే ఎంతండి గంటకు 3 లీటర్లు ఖాళీ చేస్తుందండి. గంటకు 3 లీటర్లు ఖాళీ చేస్తుందంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ చూస్తే 300 లీటర్లు. గంటకు 3 లీటర్లు ఖాళీ చేస్తుంది కాబట్టి 300/3 లీటర్లు అంటే ఎంత పడుతుందండి 100 నిమిషాలు పడుతుందండి. ఆ ట్యాంక్ని ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుందండి 100 నిమిషాలు పడుతుందండి. -100 నిమిషాలు పడుతుందని కాదండి. ఇక్కడ మైనస్ అంటే ఖాళీ చేస్తుందని అర్థం, అంతేనా? 100 నిమిషాలు పడుతుందండి. ఓకేనండి, అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లో చూసుకోండి 100 నిమిషాలు బి ఆన్సర్ అండి. బి ఆన్సర్ ఉంది. ఓకేనండి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇదే మనం ఫార్ములా బేసిక్లో చేసామనుకోండి చాలా టైం పట్టేస్తుందండి. ఫార్ములాలో కొద్దిగా ఇబ్బందిగా కూడా ఉంటుందండి. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న ఎక్కువ మంది కూడాను ఒక్కొక్కరు కోచింగ్ సెంటర్లు 2 సార్లు 3 సార్లు తిరిగి ఉన్నారండి. వాళ్ళకి అక్కడ ఏ విధంగా చెప్పారు, ఇక్కడ నేను ఏ విధంగా చెప్పాను, గణేష్ సార్ చెప్పే మెథడ్స్ మీకు అర్థమైతేనే దాన్ని ఫాలో అవ్వండి. లేకపోతే మీ సార్ చెప్పింది మీరు ఫాలో అవ్వండి. నేను మొదటి నుండి మీకు చెప్తున్నాను, నా క్లాస్ అనేది మీకు బాగా అర్థమయ్యి నా మెథడ్లో చేస్తే తక్కువ సమయం పడుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ తక్కువ ఉంటుంది, బాగా గుర్తుంటుంది అనే 3 కాన్సెప్ట్లు మీకు అనిపిస్తేనే నేర్చుకోండి. లేనప్పుడైతే మీకు ఇంకా సార్ ఏదైనా ఒక సార్ది మీకు బాగా నచ్చొచ్చు, అతను మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనండి,
అర్థమెటిక్ రీజనింగ్ మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే మీ నోట్స్ని మీరే తయారు చేసుకోండి, ఎవరి నోట్స్ని మీరు ప్రిపేర్ అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ మీకు నచ్చినట్లయితే మీ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఈ మెథడ్లో చేయండి. నెక్స్ట్ సమ్ అనేది లేకపోతే ఈ ముందు సమ్ అనేది కొద్దిగా లంచి అంటే కొద్దిగా అర్థమైనట్టు చెప్పాను అనుకోండి, ఇబ్బందిగా అనిపించింది ఇక్కడ ఇబ్బంది ముందు కొద్దిగా ఇది అర్థమైనట్టు చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు ఇంతకంటే బాగా ఎవరైనా చెప్పినట్లయితే వెంటనే ఆ మెథడ్ అనేది సేమ్ నోట్స్లో రాసుకోండి. సేమ్ నోట్స్లో రాసుకొని, ఎందుకంటే రాసేటప్పుడు చూడండి క్వశ్చన్ రాస్తాం కింద ఆన్సర్ రాసేటప్పుడు పక్కన చాలా ప్లేస్ ఉంటుందండి. వేరే సార్ చెప్పిన మెథడ్ అక్కడ రాసుకోండి, దానికి స్టార్ ఇవ్వండి. అంటే ఎప్పుడైనా మీరు చూసుకునేటప్పుడు ఆ స్టార్దే చూడండి, ఇప్పుడు నేను చెప్పింది చూడాల్సిన పని లేదండి. అలా మీ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చేసుకుంటేనే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. గణేష్ సార్ బాగా చెప్తుంటాను, గణేష్ సార్ ఒక్కరినే డిపెండ్ అయ్యే అవసరం లేదండి. ఇంకా చెప్పేవాళ్ళు మీకు మ్యాక్సిమం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించినట్లయితే ఫాలో అవ్వండి, కనిపించినట్లయితే నేను చెప్పేదనే ఫాలో అవ్వండి. ఓకేనండి, ఎవరు ఒకరినే ఫిక్స్ అవ్వండి. నోట్స్ మాత్రం మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. ఏ మెథడ్స్ అయితే బాగున్నాయో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు అందరు సార్స్ కంటే, ఇప్పుడు చెప్పిన సార్స్ కంటే మాకంటే కూడా గొప్ప వాళ్ళు అవుతారండి. ఓకేనండి, అర్థమెటిక్లో మీరు కింగ్ బాద్షా అవ్వాలండి. అయినట్లయితేనే మీరు ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోగలరు. కాబట్టి అంటే క్వశ్చన్ చూడగానే ఏ మెథడ్లో చేయాలి, ఎంత తొందరగా వచ్చేస్తుందో ఆప్షన్ బట్టి చేయొచ్చా లేదా, ఇంకా డీసమ్ చేయొచ్చా, యూనిట్ డిజిట్ చేయొచ్చా, అన్నీ మీకు ఆటోమేటిక్ ఐడియాస్ వచ్చేస్తుంటానండి. ఓకేనండి, క్వశ్చన్ ఆప్షన్ చూడగానే వెంటనే మీకు ఐడియా వచ్చేది, ఇది అవ్వచ్చు అని అనిపించారు మీకు వెంటనే, విత్ ఇన్ సెకండ్స్లో అనిపించారండి. కాబట్టి చూసుకోండి, మీరు ఆల్రెడీ మనము ఎస్ఐ 2018 మెయిన్స్ చేసామండి. చేసినప్పుడు మీకు క్వశ్చన్ ఏదంత ఉంది, ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి లాజికల్గా అడుగుతున్నాడు అన్నీ చెప్పామండి. అక్కడ ఆ లాజిక్లు బట్టి ఇక్కడ ఫాలో అవ్వండి. సేమ్ అందులో కూడాను ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఆ 4 క్వశ్చన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వరకు చెప్పుకున్న రేంజ్ వరకు ఉన్న 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇంకా 2 క్వశ్చన్స్ అనేవి హై లెవెల్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ మనం చూద్దామండి, ఇంకా వస్తున్నాయి, అందులో ఉండొచ్చు, సెకండ్ సెషన్లో ఉండొచ్చు, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్, ఒక తొట్టెను ఒక గొట్టం నీటితో 2 గంటలు నింపుతుందండి. ఒక తొట్టెను ఒక గొట్టము నీటితో 2 గంటల్లో నింపుతుందండి. చిల్లి ఉండడం వల్ల 2/1/3 గంటలు నింపడానికి పట్టిందండి. 2/1/3 గంటలు నింపడానికి పట్టింది. తొట్టెలో నీటి మొత్తాన్ని బయటికి పంపడానికి, తొట్టెలో ఉన్న నీటిని మొత్తం బయటికి పంపడానికి చిల్లికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, కానీ అక్కడ ఇచ్చేది ఫ్రాక్షన్స్ అండి, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు కాబట్టి అది కన్ఫ్యూజ్గా ఉండొచ్చండి. మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చేయండి. ఓకేనండి, ఇక్కడ నేను ఆ డేటా అంతా కూడా ఇక్కడ రాస్తాను, అంటే మీకు అర్థమయ్యే విధంగా రాస్తాను, దాన్ని బట్టి చూద్దాం. చూడండి, ఒక తొట్టెను ఒక గొట్టం, అంటే ఏ అనే గొట్టం అనుకుందామండి. ఏ అనే గొట్టము 2 గంటల్లో నింపుతుందండి. బి అనే గొట్టము ఖాళీ చేస్తుందండి. అది ఎంత టైంలో ఖాళీ చేస్తుందో తెలీదు, ఎక్స్ అవర్స్లో ఖాళీ చేస్తుంది అనుకుందామండి. ఇక్కడ మనకి టోటల్ ఎంతో తెలీదు, కానీ రెండు కలిసి అయితే ఎంత సమయం తీసుకుంటాయండి? 2/1/3 గంటల సమయం తీసుకుంటాయండి. 2/1/3 చిల్లి ఉండడం వల్ల నిండడానికి, అంటే 2 కలిసి అని అర్థం అనమాట. చిల్లి ఉండడం వల్ల నిండడానికి టైం ఎంత తీసుకుందండి అంటే అర్థం ఏంటంటే 2 ఒకేసారి ఆన్ అయ్యాయి కాబట్టి, అంటే ఇది నింపుతున్నప్పుడు ఇది ఖాళీ చేసింది కాబట్టి ఇంత ఎక్కువ టైం పట్టింది మనకి. ఇది డేటా అండి, దీన్ని ఉపయోగించి చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఎల్సిఎం ఎంత వేస్తారు, ఏం చేయాలి, ఒకసారి మీరు కొంత టైం ఇస్తాను, ఆలోచించండి, చేయండి, మనం కంటిన్యూ చేద్దాం. ఇది కంపల్సరీగా నేను చేద్దామని ఉద్దేశం ఉన్నప్పుడు, ఎలాగైనా చేయాలి, సార్ కన్నా ముందే చేయాలనుకుంటే ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి, పాజ్ చేసుకొని చేయడానికి ప్రయత్నించండి. చేయలేనట్లయితే తర్వాత వీడియోని చూడండి. ఓకేనండి, ఇప్పుడు మనం చూడండి, ఇది 2 గంటలు ఇచ్చాడు, ఇది 2/1/3 గంటలు ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే 2 3 6 + 1 అంటే 7/3 గంటలు రాసుకోవచ్చు. 7/3 గంటలు రాసుకోవచ్చండి. ఇక్కడ 7/3 ఉంది, బైలో 3 ఉంది కాబట్టి ఇక్కడ బైలో 3 వచ్చినట్టుగా రాసుకోండి. దీన్ని 2ని నేను 6/3 అని రాసుకుంటున్నాను. 2ని 6/3 రాసుకుంటాను. ఏం సరిపోయిందా లేదండి? చూడండి, 3 1 3 2 అంటే ఇక్కడ బైలో 3 ఉంది, ఇక్కడ బైలో 3 ఉంది, అంటే మనకు అర్థం అవడం కోసం. ఇప్పుడు పైన ఏముందండి? 6 ఉందండి, ఇక్కడ పైన ఏముందండి? 7 ఉందండి. రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఆ రెండింటికి ఎల్సిఎం 42 కాబట్టి ఇక్కడ 42 లీటర్లను తీసుకోవచ్చండి. అంటే ట్యాంక్ కెపాసిటీ ఎగ్జంప్షన్ చేస్తున్నాం అనమాట, మనం ఊహిస్తున్నాం. 42 లీటర్ల ట్యాంక్ ఉందనుకున్నట్లయితే 42 లీటర్ల ట్యాంక్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంత సమయం తీసుకుంటుందో మనం చూసుకోవాలి.
42 లీటర్ల ట్యాంక్ని ఇది 2 గంటల్లో నింపేస్తుందండి. ఇది ఎంత టైంలో నింపుతుందండి? 2 గంటల్లో నింపేస్తుంది. అంటే 2 గంటలు నింపుతుందంటే ఇక్కడ గంటకి ఎన్ని లీటర్లు అవుతుందో చూసుకోండి. గంటకి ఎన్ని లీటర్లు అవుతుందండి? 21 లీటర్స్ అవుతుందండి. ఇక్కడ ఈ రెండింటికి కలిపి ఎంత అవుతుందో చూడండి. 42 లీటర్లు మనకి ఎంత అండి? 7/3 గంటలు. కాబట్టి ఏమవుతుందండి? 3/7 అవుతుందండి. 3/7 7 ఒకట్ల 7 6 6 3 18 అంటే 18 లీటర్లు అవుతుందండి. అంటే 2/1/3 తీసినట్లయితే అంటే గంటకి 18 లీటర్లు నిండుతుందండి. ఇక్కడ ఒక్కటే అయినట్లయితే 21 లీటర్లు నిండుతుంది. రెండు కలిసి అయితే 18 లీటర్లు నిండుతుందండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఎంతో ఖాళీ చేస్తుంది. ఎంత ఖాళీ చేస్తుందండి? -3 చేస్తుందండి. 21 - 3 కాబట్టి 18. అంటే గంటకు 3 లీటర్లు ఇది ఖాళీ చేస్తుందండి. గంటకు 3 లీటర్లు ఇది ఖాళీ చేస్తుంది. చూడండి, ఏ అనే గొట్టం గంటకు 21 లీటర్లు చేస్తుంటే బి అనే గొట్టం 3 లీటర్లు ఖాళీ చేస్తేనే ఈ రెండు కలిపి గంటకు 18 లీటర్లు నింపుతాయండి. అవునా కాదండి? చూడండి, 42/7/3 వేయాలి. రివర్స్ అవుతుంది కదా, 3/7 అవుతుంది కాబట్టి 7 6 6 3 18 లీటర్లు. అయితే దాని ప్రకారం ఇది గంటకు 3 లీటర్లు ఖాళీ చేస్తుంది. అంటే మొత్తం కెపాసిటీ 42 లీటర్లు, గంటకు 3 లీటర్లకు బయటకు పోతుంది కాబట్టి 3తో 3 1 3 3 4 అంటే 14 గంటలు సమయం పడుతుందండి. అంటే ఈ ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేయడానికి ఈ బి అనే పంపుకి 14 గంటలు సమయం పడుతుందండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. చాలా మంది ఏం చేస్తారండి, ఫ్రాక్షన్ రాగానే దాన్ని ఏం చేయాలి అనిపిస్తుంది అండి. అంతే, ఏమీ చేయాల్సిన లేదండి. చాలా సింపుల్. అంటే మీకు సమయం ఇవ్వడానికి కారణం కూడా అదేనండి. ఎప్పుడైనా మీకు ఇలాంటి ఫ్రాక్షన్ రూపంలో వస్తే మాత్రము ఓన్లీ న్యూమినేటర్ మాత్రం ఎల్సిఎం తీసుకోండి, డినామినేటర్స్ అనేవి ఈక్వల్ చేసుకోండి. డినామినేటర్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ మీకు ఇంకా ఎప్పుడు కూడా అంటే ఎల్సిఎం ఇక్కడ ఈక్వల్ చేయలేదు అనుకోండి, చేయనప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డినామినేటర్ న్యూమినేటర్ ప్లస్ ఇది ఒకటి, ఈ మూడింటికి ఎల్సిఎం చేసేయండి. న్యూమినేటర్ డినామినేటర్కి దీనికి మూడింటికి ఎల్సిఎం చేసేయండి, వచ్చేస్తుంది. అలాగే ఓకే, ఏదైనా ప్రాబ్లం లేదు. 10 ఏమి ఇచ్చారంటే ఒక తొట్టును ఏ కామా బీలు 2 గొట్టాలు వరుసగా 5 గంటలు 20 గంటల్లో నింపగలవాటండి. ఏ కామా బి అంటే ఏ బి 2 తొట్టులు కూడాను ఇది 5 గంటలు ఇది 20 గంటల్లో నింపగలదండి. రెండు తెరవగా చిల్లి పడ్డ కారణంగా తొట్టి నిండడానికి 30 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుందండి. అంటే సిల్లు పడడం వల్ల 30 నిమిషాలు అదనంగా తీసుకుందండి. 30 నిమిషాలు, ఇవి గంటలు చూసుకోండి. ఇక్కడ టైం అనేది కరెక్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది గంటల్లో ఇచ్చాడు, నిమిషాలు అది పట్టింది. నిండు తొట్టె ఖాళీ కావడానికి చిల్లుకు ఎంత సమయం కావాలని అడిగాడు. నిండు తొట్టె ఖాళీ అవడానికి చిల్లుకు ఎంత టైం కావాలని అడిగాడు. ఇప్పుడు చూడండి, రెండు కలిపి నిండిందే మనకి తొట్టి యొక్క కెపాసిటీ అవుతుందండి. ఈ రెండు కలిపి ఎన్ని గంటల్లో నింపగలవో చూడండి. దీనికి మనం చేసిన షార్ట్ కట్ చేస్తే కొద్ది లెంత్ అవుతుందండి, కాబట్టి కొద్ది చిన్న ప్రాసెస్ మారుతుంది. దీనికి ఏం లేదండి, ఈ రెండింటికి కలిపి 20 మనం ఎల్సిఎం తీసుకుంటాం. రెండింటికి కలిపి 20 అని తీసుకుంటాం. ఇది 20, అప్పుడు ఏమవుతుందండి, ఇది 1 అవుతుంది, ఇది 4 అవుతుంది. రెండు కలిపి అంటే ఏ ప్లస్ బి కలిపి అంటే ఏమవుతుందండి, 5 లీటర్లు కాబట్టి 4 గంటలు పడుతుందండి. ఎంత పడుతుందండి? 4 గంటలు పడుతుందండి. చూడండి, ఇది 5 20 రెండింటికి ఎల్సిఎం కట్టాము. అంటే ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లను తీసుకున్నట్లయితే ఇది 4 గంటల్లో నింపి అంటే ఒక గంటకు 4 లీటర్లు నింపుతుంది, ఇది గంటకు 1 లీటర్ నింపుతుంది. రెండు కలిపి 5 లీటర్లు నింపుతాయి. ఆ విధంగా లెక్కేసినట్టు రెండు కలిపి 4 గంటలు నింపగలవు. ఇవి రెండు కలిపి 4 గంటలు నింపగలవు. ఇక్కడ సి అనే పంపు ఈ మూడు కలిపి అంటే ఏ బి సి ఈ మూడు కలిపి ఎంత చేస్తాయండి? 60 నిమిషం అంటే చూడండి, అరగంట ఎక్కువ సమయం తీసుకుంటుందండి. 30 నిమిషాలు అదనంగా తీసుకుంటుందంటే ఇది 4 గంటలు అంటే 4.5 గంటలు సమయం తీసుకుంటుందండి. ఇది 4 గంటలు, ఇది అరగంట. అంటే ఈ మూడు కలిపి అయితే 4.5 గంటలు తీసుకుంటుంది. ఎంత? ఈ ట్యాంక్ని నింపడానికి. అయితే 4.5తో దీన్ని భాగించగలమంటే చేయలేము. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని 9/2 అని తీసుకోండి. 9/2 గంటలు అంటే చూడండి, 3 కలిపి అయితే 9.5 గంటలు, అంటే 9/2 గంటలు పడుతుంది. 2 అయితే 4 గంటలు పడుతుంది. ఈ ఒక్కటే కావాలంటే దీని నుంచి ఇది మైనస్ చేసేయాలి. ఎప్పుడు కూడాను నార్మల్గా మైనస్ చేసేటప్పుడు నార్మల్గా ఇక్కడ మనకి కాలము పని లేదా పంపులు తొట్ల విషయం చూసుకున్నాడు, ఒకదానికొకటి ఇన్వర్స్లో ఉంటాయి కాబట్టి దాని యొక్క రిసిప్రోకల్స్ మైనస్ చేయాలండి. ఇప్పుడు ఏ ప్లస్ బి నుంచి ఈ మైనస్ చేయాలి. అది ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి మైనస్ చేయాలి. అంటే 9/2 మైనస్ 1/4 అవుతుందండి. మైనస్ చేయండి, లేదా ఇది ఎక్కువ కాబట్టి ఇది మైనస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి. ఓకేనండి, ఏదైనా ప్రాబ్లం లేదు. మైనస్లో వస్తే ప్లస్గా తీసుకోండి, ప్రాబ్లం లేదు. 1/4 అండి. ఏం లేదండి, ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి తీసేస్తున్నామండి.
తీసేస్తే ఏమొస్తుందండి, ఏ ప్లస్ బి ప్లస్ క్యాన్సిల్ అయిపోతే సి మిగులుతుందండి, సి వస్తుంది అనమాట. ఈ రెండు మైనస్ చేసండి, 9 4 9 లాగా 2తో 2 9 18 మైనస్ 1 బై 4 అండి. సో అండి ఇక్కడ భిన్నం రివర్స్ చేయాలి కదా, రివర్స్ చేయలేదు. 2/9 అండి, 2/9. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 36 వస్తుంది. 4 8 మైనస్ 9 1 9 అండి. అంటే ఏమొస్తుందంటే -1/36 అండి. 1/36 అంటే అర్థం ఏంటంటే 36 గంటలు అండి. ఇక్కడ మైనస్ అనేది దేని తెలియజేస్తుంది అంటే ఖాళీ చేస్తుందని తెలియజేస్తుంది. ఈ ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు ఏం చేసామండి, ఇక్కడ గంటల్ని రివర్స్లో తీసుకోవాలి కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మళ్ళీ రివర్స్లో తీసుకోవాలండి. 36 గంటలు. లేదు ఇక్కడ మనం దీనికి కూడా యారో మార్క్స్ పెట్టి చేసామనుకోండి, 9/2తో దీనికి భాగించాలండి. 9/2తో దీన్ని భాగిస్తే చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుందండి. అప్పుడు మనకు కష్టం అయిపోతుంది అనమాట. దాన్ని బట్టి మన ఆన్సర్ అనేది చేయకపోవడానికి కారణం 9/2 చేస్తే ఎక్కువ రావడం వల్ల మనం అది చేయట్లేదు అనమాట. ఓకే, అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకే, లేదనుకుంటే ఇంక వేరే ప్రాసెస్ ఉందంటే దానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. దానికన్నా చాలా బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఏ కామా బి గొట్టాలు రెండు కలిసి ఒక తొట్టును 4 గంటలు నింపుతాయండి. ఏ కామా బి అంటే రెండు కలిసి 4 గంటలు నింపుతాయండి. 4 గంటల్లో నింపుతాయి. వాటిని విడివిడిగా తెరిస్తే, వాటిని విడివిడిగా అంటే ఏ వేరేగా బి వేరేగా విడివిడిగా తెరిస్తే ఏమంటుందండి, ఏ కన్నా 6 గంటల ఆలస్యంగా బి నింపుతుందండి. ఏ కన్నా అంటే ఏ x గంటలు తీసుకున్నట్లయితే దానికన్నా 6 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటుందండి. 6 గంటల ఎక్కువ సమయం అంటే x+6 అని తీసుకోవచ్చండి. అయితే నింపుతుంది. తొట్టెను విడిగా ఏ ఎంతకాలంలో నింపగలదు అంటే తొట్టెను ఏ విడిగా x గంటల్లో నింపగలదు, ఈ x వాల్యూ కనుక్కోవాలండి. ఈ రెండు కలిసి అయితే ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది, ఈ రెండు కలిసి అయితే మాత్రం 4 గంటల్లో నింపాలండి. రెండు కలిసి ఎంతండి, 4 గంటల్లో నింపగాలి. ఇది మనకి లెక్క అండి. అయితే ఇక్కడ ఏంటి మనకు తెలియదు, ఇది తెలియదు, దీన్ని బట్టి మనకు తెలియాలి. ఈ రెండు తెలిస్తే ఇక్కడ ఎల్సిఎంఎస్ చేయగలము, రెండు తెలియదు కాబట్టి ఎల్సిఎంఎస్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆప్షన్స్ మనకు 4 ఇచ్చాడండి, ఆప్షన్ బట్టి వెళ్ళిపోండి. ఆప్షన్ ఒకటి 1 అవర్ ఇచ్చాడు, ఇంకోటి 2 అవర్స్ ఇచ్చాడు, ఇంకోటి 6 అవర్స్ ఇచ్చాడు, ఇంకోటి 8 అవర్స్ ఇచ్చాడు. 1 తీసుకున్నారు అనుకోండి, ఇది 1 అయితే ఇది 7 అవుతుందండి, ఎందుకంటే ఎక్స్ప్రెస్ కాబట్టి. ఈ రెండింటికి ఎల్సిఎం 7 అవుతుందండి. అక్కడ మనకి బై చేసినప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. 1 + 7 8 అవుతుందండి. 7/8 చేయలేమండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ 2 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 8 అవుతుందండి. అప్పుడు ఇక్కడేం మధ్యలో ఏమొస్తుందండి, 8 వస్తుందండి. అప్పుడు 8 1 8 2 4 అండి. 4 + 1 5, 5తో డివిజన్ చేయలేము, 4 రాదండి, కాబట్టి ఇది కాదండి. 6 తీసుకున్నారు అనుకోండి, 6 ఇది 12 అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం 12 వస్తుంది. అప్పుడు 12 1 12, 6 2 అండి. 2 + 1 ఇక్కడ 3 వస్తుందండి. 12/3 = 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ అంతా కూడా 6 సాటిస్ఫై చేస్తుందండి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 6 అవుతుందండి. మరి ఇది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి చేయవలసిన అవసరం కూడా లేదు. ఓకేనండి, ఈ విధంగా మనము ఆప్షన్ 3 చేసుకోవచ్చండి. ఆప్షన్ 3 చాలా బెటర్. మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఆప్షన్ 3 వెళ్ళిపోయింది, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఒక తొట్టెను ఒక గొట్టంలో ఒక గొట్టము మరొక గొట్టం కన్నా 3 రెట్లు సామర్థ్యం కలదండి. ఒక గొట్టం ఏ అని తీసుకోండి, మరొక గొట్టం బి అని తీసుకుంటే దీని సామర్థ్యం x అయితే దీని సామర్థ్యం 3x అండి, 3 రెట్లు ఎక్కువ అండి. సామర్థ్యం చూసుకోండి, సామర్థ్యం ఏమన్నాడండి చూడండి, ఒక గొట్టము మరొక గొట్టం కన్నా 3 రెట్లు సామర్థ్యంతో నింపుతుందని. అంటే దీనికన్నా అయితే ఇది 3x అవుతుంది. ఓకేనండి, ప్రాబ్లం లేదు. ఇది x, ఇది 3x. నెక్స్ట్ ఈ రెండు కలిసి 36 నిమిషాల్లో తొట్టి నింపితే, అంటే ఈ రెండు కలిసి 36 నిమిషాలు నింపితే, రెండు కలిసి సామర్థ్యం ఇచ్చాడండి. ఇంతకుముందు కాలాలు కాబట్టి మనం ఇక్కడ డయాగ్రామ్ వేసుకోండి. సామర్థ్యం కాబట్టి 3x + x అంటే 4x. 4x = 36 గంటలు అండి, అంతే కదండి. సరే 36 నిమిషాలు, 36 నిమిషాలు 36 నిమిషాల్లో తొట్టు నింపితే ఆలస్యంగా నింపే
గొట్టము తొట్టి నింపడానికి పట్టే కాలం అన్నట్టు. ఆలస్యంగా నింపేది చూడండి, సామర్థ్యం అయితే ఏదైతే తక్కువ ఉందో దానికి ఆలస్యం అవుతుంది కాబట్టి సామర్థ్యం దీనికి తక్కువ ఉంది, ఇక్కడ ఆలస్యంగా నింపుతుంది కాబట్టి 4x = 36 minutes కాబట్టి x కావాలండి. x ఎంత టైం పడుతుంది. ఇప్పుడు కాలము పని రివర్స్లో ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం చేయమని చెప్పామండి, ఈ 2 ఇంటూ చేసి బై చేయమని, అంటే 4 × 36/1 అవుతుందండి. అంటే ఈ 2 ఇంటూ చేస్తే 144 నిమిషాలు. అంటే మొత్తం నింపడానికి ఎంత టైం పడుతుందండి, 140. అంటే మొత్తం కాదు, తక్కువ సామర్థ్యం గల బి నింపడానికి ఎంత టైం పడుతుందండి, 144 నిమిషాలు సమయం పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దామండి. 12 అయిపోయింది, 13 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13, ఒక తొట్టెను A, B, C గొట్టాలు 5 గంటల్లో నింపుతాయండి. ఒక తొట్టెను A, B, C ఈ 3 కలిసే గొట్టాలు 5 గంటల్లో నింపుతాయండి. అంటే ఈ 3 కలిసి ప్లస్ చేసండి 5 గంటల్లో నింపుతాయి. ఓకే, ఇంకేమి ఇచ్చాడండి, B కంటే C రెట్టింపు త్వరగాను, B కంటే C రెట్టింపు త్వరగాను. ఇప్పుడు ఏబిసిలు తీసుకోండి, ఇక్కడ సపరేట్గా తీసుకుంటున్నాను ABC. B కంటే C రెట్టింపు త్వరగాను, అంటే దీనికి తీసుకునే సమయం x అయితే దీనికి తీసుకునే సమయం ఏమవుతుందంటే 2x అవుతుందండి. దీనికంటే ఇది రెట్టింపు త్వరగాను, అలా మీరు కరెక్ట్గా తీసుకోగలండి. B కంటే C రెట్టింపు త్వరగాను, అంటే సామర్థ్యం మనం తీసుకున్నాం, సామర్థ్యం తీసుకుందాం, మనకి ఎందుకు, ఇక్కడ సామర్థ్యం అని రాసుకోండి. సామర్థ్యం తీసుకున్నట్లయితే B కంటే C రెట్టింపు త్వరగాను అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే ఇది x అయితే ఇది 2x అవుతుందండి. x అయితే 2x అవుతుంది. నెక్స్ట్ A కంటే B రెట్టింపు త్వరగాను, A కంటే B రెట్టింపు త్వరగాను. అంటే ఇక్కడ చూడండి, ఇది x/2 అయితే ఇది x అవుతుందండి. దాని ప్రకారం /2 వద్దనుకుంటే ఇది x అవుతుందండి, ఇది 2x అవుతుంది, ఇది 4x. అన్నింటికి 2తో గుణించామంటే దీని సామర్థ్యం x, దీని సామర్థ్యం 2x, దీని సామర్థ్యం 4x అండి. ఇప్పుడు పనిచేస్తే ఏ ఒక్కటే తొట్టి నింపడానికి తీసుకునే సమయం అనండి, ఏ ఒక్కటే దీని యొక్క సామర్థ్యం బట్టి అది ఎన్ని నిమిషాలు మనకు అవుతుందో తెలిసిపోతుందండి. సామర్థ్యం ప్రకారం చూడండి, ఇది 5 గంటలు నింపుతుంది కాబట్టి 3 కలిసి నింపే అనుకోండి, x + 2x + 4x అంటే 7x. 7x = 5 గంటలు అండి. మరి x ఎన్ని గంటలు అవుతుందో చూడండి. ఇవి సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి సామర్థ్యంకి టైంకి ఒక విలోమానుపాతం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తారంటే 7 × 5/1 అండి. ఎంత అవుతుందండి, 35 గంటల సమయం తీసుకుంటుందండి. అంటే ఏ ఒక్కటే నింపినట్లయితే 35 గంటల సమయం తీసుకుంటుంది, అది గుర్తుంచుకోండి. ఇది షార్ట్ ప్రాసెస్ అండి, అది గుర్తుంచుకోవాలి, తప్పదు. నెక్స్ట్ 17 చూడండి. ఏకరూపంలో దార వదిలే 3 గొట్టాలు ఒక తొట్టు నింపుతాయండి. 3 గొట్టాలు ఒకే దారిని కలిగి ఉంటాయి, ఆ 3 గొట్టాలు కూడా తొట్టిని నింపుతున్నాయంట. మొదటి 2 గొట్టాలు కలిసి తొట్టిని నింపడానికి తీసుకునే కాలంలో 3వ గొట్టం ఒక్కటే తొట్టిని నింపగలదండి. మొదటి 2 గొట్టాలు కలిసి నింపడానికి తీసుకునే కాలంలోనే 3వ గొట్టం నింపగలదండి. అంటే మొదటి 2 గొట్టాలు అంటే A + B = C అవుతుంది అనమాట. అది A + B 2 కలిపి ఎంత సమయం నింపుతాయో C ఒక్కటే అంతే టైం నింపగలదండి. 2వ గొట్టము 3వ గొట్టం కంటే 5 గంటల ముందుగాను, 2వ గొట్టం ఇక్కడ ABC అని 3 తీసుకున్నాము, ఈ 2వ గొట్టం అంట, 2వ గొట్టము మొదటి గొట్టం కంటే 5 గంటల ముందుగాను, మొదటి గొట్టం కంటే 5 గంటల ముందు అయిపోతుందండి. అంటే x - 5, దీనికి x నిమిషాలు పడితే దీనికి x - 5 పడుతుంది, 5 గంటల ముందుగానే అయిపోతుంది కాబట్టి ముందుగాను. 3వ గొట్టం కంటే 4 గంటలు ఆలస్యంగాను. చూడండి ఇక్కడ 2వ గొట్టం 3వ గొట్టం కంటే దీన్ని 4 గంటలు ఆలస్యం అండి. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, దీనికంటే ఇది 4 గంటల ముందు అయిపోతుందండి. ఏమవుతుందండి, x - 9 అవుతుందండి. చూడండి కరెక్ట్గా అక్కడ పాయింట్ మీరు చూసుకోండి. 3వ గొట్టం కంటే 4 గంటల ఆలస్యంగాను, దీనికంటే 4 గంటల ఆలస్యంగాను. ఓకేనండి, 4 గంటల ఆలస్యం అయిపోతుందంటే ఏమవుతుందండి, ఇది ముందు అయిపోతుందని అర్థం అండి. ఓకేనండి, అంతే కదా. 3వ గొట్టం కంటే 4 గంటల ఆలస్యంగాను 2వ గొట్టము, దీనికంటే 4 గంటల ఆలస్యం. 4 గంటల ఆలస్యం కాబట్టి మైనస్ చేసామండి, -9. ఇప్పుడు మనకి ఇది ఒక కండిషన్ ఇచ్చాడండి, దీని నుండి ఉపయోగించేద్దాం.
ఈ రెండు కలిపి అవ్వాలి. ఈ రెండు కలపండి. కలిపాడు మన అర్థం ఏంటంటే 1/x ప్లస్ 1/x-5 ఈజ్ ఈక్వల్ టు 1/x-9 అండి. ఇది సాధించినట్లయితే మనకు వచ్చేస్తుంది. ఏం కావాలండి ఇప్పుడు? మొదటి గొట్టం నింపడానికి తీసుకునే కాలం కావాలండి. మొదటి గొట్టం అంటే ఇది కావాలి. ఆ ఆప్షన్లో ఆల్రెడీ మనకు దాని గురించి ఇస్తాడు కాబట్టి ఏం చేద్దామండి? ఆప్షన్స్ ఒకసారి రాసుకోండి. 6 అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్, 30 అవర్స్ ఇలా ఆప్షన్లు ఇచ్చాడండి. 6 తీసుకున్నారు అనుకోండి. ఇది 6 తీసుకుంటే ఇదేమవుతుందండి? 6 - 5 అంటే 1 అవుతుందండి. 6 - 9 అంటే మైనస్లోకి వెళ్ళిపోతుందండి. ఈ 3 నింపుతానే అన్నాడు, ఎప్పుడు కూడా ఖాళీ చేస్తూనే అనలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 3 నింపుతానే అన్నాడు కాబట్టి అండ్ మైనస్లో వచ్చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఇది కాదండి. నెక్స్ట్ 10 తీసుకున్నారు అనుకోండి. ఇది 10 అవుతుంది. 10 - 5 అంటే 5 అవుతుంది. 10 - 9 అంటే 1 అవుతుందండి. ఈ మూడింటిని ఇలా చూడాలి. ఈ మూడింటికి ఎల్సిఎం చేసాం అనుకోండి, ఇక్కడ ఈ కండిషన్ జరిపేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. మీకు ఇలా అర్థం కాకపోవచ్చు, అందుకోసమే ఇలా చేస్తున్నాను. ఈ మూడింటికి ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుందండి? 10 అవుతుందండి. ఇలా తీసుకున్నట్లయితే 10 - 1 10, 5 - 2 10, 1 2 10. లేకపోతే చూడండి, ఈ రెండు నింపే కాలానికి చూడండి, ఈ రెండు నింపే కాలానికి సమానం అవ్వాలండి. ఈ రెండు కలిపి ఇది రావాలి. వచ్చిందా? రాలేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 15 తీసుకోండి. 15 తీసుకుంటే ఇది 15. 15లో 5 తీస్తే ఎంత అండి? 10. 15లో 9 తీస్తే ఎంత అండి? 6 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. ఈ అన్నిటికి ఎల్సిఎం 60 అని తీసుకోవచ్చండి. 60 తీసుకుంటే చూడండి, 15తో 15 4, 10తో 10 6, 6తో 6 10 అండి. చూడండి, ఈ రెండింటి సామర్థ్యం దీనికి సమానం అండి. ఈ రెండింటి సామర్థ్యం చూడండి, 4 6 కలిపి 10 వచ్చిందండి. సామర్థ్యం సమానం అయిందా లేదండి? అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇది అవుతుందండి. కాబట్టి ఇది మరి చెక్ చేసిన అవసరం లేదు. ఓకేనండి. ఈ విధంగా మనకి ఒక్కటండి ఈ కండిషన్ మనము ఇదొకటి, నెక్స్ట్ ఇది ఒకటి లెక్కలో ఇవ్వబడింది, అది మనం కరెక్ట్గా రాసుకొని ఆప్షన్స్ దానికి అప్లై చేస్తే ఏది సాటిస్ఫై అయితే అదే ఆన్సర్ అండి. ఆ విధంగా చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఎంత కష్టమైన సమయమైనా సరే మనకి రాదని ఉండదండి. ఓకేనండి. లేదు మన ప్రాసెస్ ప్రకారమే ట్రై చేద్దాం అనుకుంటే ఆర్ఎస్ఆర్ వెనక ఉందండి ప్రాసెస్, దాన్ని ఫాలో అవ్వండి. అది మీకు అర్థమైతే అదే చేసుకోండి, ఇది అర్థమైతే ఇది చేసుకోండి. ఇది ఎంత కష్టమైన సమస్య అయినా సరే ఆప్షన్ త్రూ చేస్తే సింపుల్ అనిపిస్తుంది, అక్కడికి వచ్చినప్పటికి కష్టం అవుతుందండి. ఎందుకంటే నార్మల్గా చేసి ఇంతకుముందు నేను రాశానండి, అది అది కష్టమైపోతుందని నేను చేయలేదు. 1/x-5 ఈజ్ ఈక్వల్ టు 1/x-9 చేయాలండి. చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఈ రెండు ఈక్వల్ చేయాలి. చేసినప్పుడు ఎల్సిఎం చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్లో వచ్చేస్తుంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ రూట్స్ కట్టాలి. అంటే ప్రాసెస్ ఎక్కువ తక్కువ అది ఆలోచించండి. ఎందుకంటే దీనికి ఎల్సిఎం చేసినప్పుడు ఇది అక్కడికి వెళ్ళిపోతుందండి, x-5 అండి, ఇది అక్కడికి వెళ్ళిపోతుందండి ప్లస్ ఎక్స్ అండి. బై ఈ రెండు ఇంటూ అవుతాయి అంటే x² - 5x అవుతుందండి. అంటే ఎక్స్ స్క్వేర్ వచ్చిందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మళ్ళీ ఇంకెక్కడైనా ఇప్పుడు ఎక్స్ పోతుందంటే చెప్పలేము, పోవచ్చు లేకపోతే లేదు. పోయే అవకాశం చాలా తక్కువ అండి, ఎందుకంటే ఇది x 2x అయిపోతుంది. అప్పుడు పోయే అవకాశం చాలా తక్కువ. చూడండి 1/x-9 అనుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకుంటాను, x 2x అండి. 2x - 5/x² - 5x ఈజ్ ఈక్వల్ టు 1/x-9 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండు గుణిస్తాము అంటే x × 2x 2x² - 5x - 18x ప్లస్ 18x - 18x ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు అది వెళ్ళిపోతుంది x² - 5x వస్తుందండి. ఇది పంపించాం. ఇప్పుడు ఇవన్నీ పంపించారు అనుకోండి, x² వస్తే ఏమవుతుంది? 2x² - x² అవుతుందండి. ఈ 5x ఈ 5x క్యాన్సిల్ అయిపోయింది, -18x ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందండి. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుందండి. ఓకే, అంతా పడే బదులుగా సింపుల్గా ఉంది కదండి, అది చూసుకోండి. కొంతమందికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాదు, కొన్నిసార్లు సాల్వ్ అవ్వదు కూడా, అప్పుడు ఇబ్బంది పడతారండి. దానికి మళ్ళీ -b + r - √/b² - 4ac యూజ్ వస్తుంది. సడన్గా ఏ రూట్స్ వస్తే విడదీయడం రాకపోవచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు పడకుండా ఉండడానికి అక్కడ నేను ఇవి రాయగానే అర్థమైపోయింది అనమాట. ఇలా రాశాను, అక్కడ రాసినట్టు ఏమనిపించిందండి మనకి, ఈ రెండు ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది, ఆ రెండు ఇంటూ అవుతాయి, x² వచ్చేస్తుంది అంటే లెక్క ప్రాసెస్ పెద్ద అయిపోద్ది. కాబట్టి అది వద్దు, ఇంకా ఆప్షన్ 3 అయిపోద్దా అని ఆలోచించాలి. ఆప్షన్ 3 అయిపోతే ఆప్షన్ 2 చేసేయండి. ఓకేనండి. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే పంపులు తొట్టుల నుంచి 14 క్వశ్చన్స్ చేసామంటే ఇంకో 14 క్వశ్చన్స్ ఉన్నాయి. 14 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆర్ఎస్ఆర్ బుక్లో ఉన్న టోటల్ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే, ఆర్ఎస్ఆర్ బుక్లో ఉన్న టోటల్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మీరు
జోష్ సార్కి కానీ నాకు కానీ నా నెంబర్ అయితే 8985020648 అని ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మొత్తం మీకు ఆర్ఎస్ సర్వర్లో ఉన్న ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందండి. లేదు మీరు జోష్ సార్ కాంటాక్ట్ చేసి కూడా అమౌంట్ పే చేయొచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ మీకు ఎవరికైనా సరే డౌట్స్ గ్రూప్ కూడా కావాలనుకుంటే, అంటే మీకు ఏమంటే అర్థమెటిక్ పరంగా కానీ రీజనింగ్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నీట్గా ఫోటో తీసి ఆ గ్రూప్లో పెట్టచ్చు, ఆన్సర్ చేద్దాము. లేదు నా పర్సనల్ వాట్సాప్ కూడా మీరు ఆ ఫోటో తీసి పెట్టినట్లయితే మనం ఆన్సర్ చేద్దాము. ఓకేనండి. ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఆర్ఎస్ఎల్ బుక్ క్లాసెస్ అనేది వినలేదు వాళ్ళు ఈ అమౌంట్ పే చేసి తీసుకోవడానికి ప్రయత్నించండి. లాక్డౌన్ ఉన్నప్పుడే టైంను ఉపయోగించుకోండి. లాక్డౌన్ అయిన తర్వాత ఫీజు పెంచే అవకాశం ఉంది కాబట్టి లాక్డౌన్ లోపలనే తక్కువ ఫీజు పెట్టాను కాబట్టి ఓన్లీ 500 రూపాయలే. ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు అమౌంట్ పే చేయొచ్చు. లేదు ఈ లాక్డౌన్ తర్వాత అయితే మాత్రం కొద్దిగా అమౌంట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఫీజు పెంచే అవకాశం ఉంది కాబట్టి తక్కువ ఈ లాక్డౌన్ లోపల ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.